బెలెన్సియాగా స్పీడ్ ట్రైనర్ ఎప్పటి నుంచో నేను అన్బాక్స్ చేద్దాం, ఎప్పటి నుంచో నా స్నీకర్ కలెక్షన్ లో యాడ్ చేద్దాం అని చెప్పి నేను పెట్టుకున్న స్నీకర్ ఇది. ఇవాళ దీన్ని అన్బాక్స్ చేయడంతో పాటు ఇట్ హస్ ఆల్సో స్పీక్ అబౌట్ లగ్జరీ బ్రాండ్స్ అండ్ వాట్ దే డూ డిఫరెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్, లాంగ్వేజ్, క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. నేను పర్సనల్ గా ఈ షూ వేసుకొని వాట్ ఐ ఫీల్ అనేది చెప్తాను. అండ్ ఈ పర్టికులర్ స్నీకర్ ని నీ పేరు వినుండవు కానీ డెఫినెట్లీ నువ్వు ఎక్కడో చూసే ఉంటావు. సెలబ్రిటీస్, రకరకాల యాక్టర్స్, ఆల్ దీస్ పీపుల్ వేసుకోవడం. సో వాట్ విల్ డూ ఇస్ ఇది ఓపెన్ చేసి చూపిగానే let me know down in the comments that whether you've seen it or not, but naakaithe it's been a dream to get this shoe and then wait chesi I try to get it from the right place at the right time and ee juncture lo definitely it's a good purchase mana sneaker collection lo. So ఓపెన్ చేసేద్దామా. రైట్ ఆఫ్ ద బ్యాట్ చూడగానే ఇట్స్ బేసికలీ కొలాబరేషన్ బిట్వీన్ అడిడాస్ అండ్ బెలెన్సియాగా. సో ఈ బాక్స్ లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అడిడాస్ డిజైన్ లాంగ్వేజ్. ఆ కలర్ గానీ, ఆ ట్రెఫాయిల్ గానీ, ఆల్ దీస్ థింగ్స్ అడిడాస్ కి ఇట్స్ లైక్ ఎ హోమాజ్. అడిడాస్ ట్రెఫాయిల్ కింద అడిడాస్ బదులు బెలెన్సియాగా అని రాసి ఉంటుంది. మీకు తెలుసుంటే నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు ఐ గాట్ క్యాప్ విచ్ ఇస్ సేమ్ అడిడాస్ బెలెన్సియాగా కొలాబ్ అండ్ త్రీ స్ట్రైప్స్ ఉంటాయి ఫ్రంట్ లో. A lot of you liked it. So again, getting back to the box, it's a nice blue box with Adidas trefoil and Balenciaga written down. And open cheyagane the defenders that I had. This is the first Balenciaga shoe that I got. And in February lo techukunnanu idi. This is called the Defender. And open cheyagane you have this nice blue and mana shoe. You can see basically a sock sneaker with a nice and tight సోల్. సో ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని నేను విన్నాను, ఇప్పుడు దాకా వేసుకోలేదు. అప్పుడు కూడా ఈ డిఫెండర్ తీసుకున్నప్పుడు కూడా ఐ ఆల్వేస్ వాంటెడ్ ఇట్. అండ్ వీళ్ళు డిజైన్ లాంగ్వేజ్ లో చూడండి, వీళ్ళు మోడల్స్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సైడ్ బై సైడ్ పెట్టుకొని చూస్తే దిస్ వన్ ఇస్ ఈజీలీ లైక్ 3-4 times ఇట్ ఆక్యుపైస్ మోర్ స్పేస్ అండ్ వాల్యూమ్. బట్ ఇది చాలా చాలా ఏదో సాక్స్ కి సోల్ తగిలించినట్టు ఉంది. వేస్తే కానీ మనం చెప్పలేం. రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తాను. సేమ్ అగైన్ యు హ్యావ్ బెలెన్సియాగా written underneath the trefoil logo and ikkada iconic 3 stripes unnai which pays homage to Adidas because it's a collaboration. And the sole lo kuda you have Balenciaga written here. It's a pretty koncham ఆ సాఫ్ట్నెస్ అనేది చాలా తక్కువ ఉంది, కానీ పైన ఈ సాక్ వేసి కింద కొంచెం గట్టిగా నేల మీద నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. నాకు ఐ స్ట్రాంగ్లీ థింక్ ఇది ఈజీస్ అంత కంఫర్టబుల్ గా అయితే ఉండవు. ఎందుకంటే ఈజీస్ ఎందుకు కంపేర్ చేస్తానంటే జస్ట్ 1 second జస్ట్ ట్రై టు గెట్ ఈజీ. మీరు ఇఫ్ యూ కీప్ ఈజీని పక్కన పెట్టి చూస్తే both have very similar design choices. For example, material choices I meant. పైన ప్రైమ్ నెట్, కింద సోల్. కాకపోతే ఈజీకి there is a boost this one and దీనికి చాలా గట్టి సోల్ ఉంది. సో ఈ ప్రైమ్ నెట్ పరంగా చూస్తే ఇట్స్ a softer prime net. ఇది కొంచెం హార్డ్ ఉంది, హార్డ్ ప్రైమ్ నెట్, ఇంకా థిక్కర్ ప్రైమ్ నెట్ అది. బట్ సోల్ పరంగా చూస్తే దిస్ ఇస్ సాఫ్ట్ అండ్ దిస్ ఇస్ హార్డ్. సో మెటీరియల్ సెలెక్షన్ లో సిమిలారిటీ ఉంది కానీ ఈజీ 350 V2 కి దీనికి. బట్ వేసుకునే దాంట్లో దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇది ఐ జస్ట్ ట్రై ఇట్ ఆన్ నౌ, లెట్ us see how I feel. లోపల సేమ్ వాట్ ఎవర్ దే గివ్, ఇది పెద్ద హడావిడేం లేకుండా ద బాక్స్ ఇస్ ప్రిటీ బిగ్. లోపల జస్ట్ దేర్ ఆర్ సమ్ పేపర్స్ అండ్ షూస్ అంతే, అంతకుమించి అక్కడ ఏం లేదు. ఐ జస్ట్ రిమూవ్ ద ఎగ్జిస్టింగ్ కరెంట్ షూ విచ్ ఇస్ అగైన్ ఈజీ అండ్ ఐ ట్రై టు పుట్ దిస్ ఆన్. సో ఇంకేంటి మరి, వాట్ యూ ఫీల్? ఇది ఎక్కడ చూసావు ఫస్ట్ నువ్వు నాకు కింద కామెంట్ లో రాయి. వేర్ హ్యావ్ యూ సీన్ దిస్ పర్టికులర్ షూ అనేది నాకు కూడా చెప్తే ఐ ఆల్సో ఐ థింక్ నేను కూడా ఎక్కడ చూసినట్టున్నా. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ వేర్ ఐ సా ఇట్. డెఫినెట్లీ నాకు చెప్తే ఐ లర్న్ హూ ఇస్ రాకింగ్ ఇట్ ఇన్ తెలుగు అని. సో చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ ఒకసారి ఇట్లా నడిచి కూడా చూద్దాం. ప్రిటీ ఏదో సాక్ వేసి కింద ఆ ఫీలింగ్ ఎట్లుందంటే పైన అంతా వెరీ 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 బ్రీతబుల్ ఫ్యాబ్రిక్, బ్రీతబుల్ ప్రైమ్ నెట్ వర్జన్ కాబట్టి పైన చాలా సాఫ్ట్ గా ఉంది, కింద హార్డ్. కాకపోతే నాకు తెలిసి లాంగ్ డిస్టెన్సెస్ నడిచేటప్పుడు ఆర్ వెన్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ స్టఫ్ గోయింగ్ ఆన్, ఒక రోజంతా తీయకపోయినా కూడా ఇది ఆ డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉండదు. సో దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ షూ. చాలా ఇట్స్ వెరీ వెరీ గుడ్ షూ అండ్ నా కలెక్షన్ ఒక ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది. అండ్ నేను తీసుకునే చాయిసెస్ ఆఫ్ క్లోదింగ్ కి, సో వాట్ ఎవర్ ఐ డూ, నేను ఏదైనా ఒక పర్చేస్ చేసినా కూడా ఒకటికి 1 సార్లు ఆలోచిస్తాను అండ్ బ్రాడర్ పిక్చర్ లో ఎట్లా ఫిట్ ఇన్ అవుతుంది అనేది కూడా నేను చూస్తాను. సో దిస్ స్పీడ్ రన్నర్, దీనికి వేరే స్పీడ్ రన్నర్స్ తో కంపేర్ చేస్తే స్పీడ్ రన్నర్స్ దేర్ ఆర్ లైక్ 3-4 కైండ్స్. స్పీడ్ రన్నర్ 1.0, 2.0, 3.0 అట్లా చాలా వచ్చాయి. దిస్ ఇస్ ఇంకా కొంచెం మోర్ రేర్ వర్జన్ బికాస్ ఇట్స్ కొలాబ్ స్నీకర్ కాబట్టి విత్ అడిడాస్. ఇది ఇంకొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ $900 అండ్ దేర్ ఈస్ అ క్రిస్మస్ సేల్ గోయింగ్ ఆన్. ఎంత తీసుకున్నా నేను మాత్రం చెప్పను, బట్ ద ఒరిజినల్ ప్రైస్ ఇస్ అరౌండ్ $1,000 to $1,100 ఉంటుంది. సో దట్స్ అబౌట్ ద షూ. సో వేరే షూ కి కింద వైట్ వచ్చి ఇక్కడ బెలెన్సియాగా అని రాసుండే వర్జన్స్ కూడా ఉన్నాయి. బట్ నా డిజైన్ లాంగ్వేజ్ కి, నా చాయిసెస్ కి, వాట్ ఐ వేర్ ద క్లోత్స్, దానికి ఇఫ్ ఇట్స్ అ బ్లాక్ ప్యూర్ వన్ ఇంకా కొంచెం వర్స్టైల్ గా వేయొచ్చు. బ్రాండింగ్ కూడా కొంచెం ప్యాంట్ ఎత్తినప్పుడు మాత్రం కనబడుతుంటది. దట్స్ దాట్. సో వాట్ డూ యూ ఫీల్? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఈ షూ మీకు నచ్చిందా అది కూడా చెప్పండి. ఎవ్రీథింగ్ అబౌట్ ద షూ ఐ వాంట్ టు నో వాట్ యూ
you felt looking at this shoe. ఇది నేను as raw as possible చెప్పడానికి ట్రై చేస్తున్నాను, సో దట్ దేర్ ఆర్ నో ఫిల్టర్స్ ఆర్ ఎనీథింగ్ వాట్ ఐ ఫెల్ట్ అనేది. నాకు బాగా నచ్చింది. నాకు కంఫర్టబుల్ స్నీకర్స్ అంటే ఫస్ట్ నాకు ప్రయారిటీ అదే ఉంటుంది. ఏస్థెటిక్ చాయిస్ కూడా నాకు కొంచెం ఆఫ్ బీట్ ఉంటూనే అట్ ద సేమ్ టైం కలర్ చాయిసెస్లో అండ్ డిజైన్ చాయిసెస్లో కొంచెం బేసిక్ ఉండడానికి ఇష్టపడతాను నేను. మెటీరియల్ చాయిసెస్లో అండ్ లుక్ చాయిసెస్ కొంచెం ఆఫ్ బీట్ ఉండి కలర్స్ అండ్ దాంట్లో కొంచెం మధ్యలో ఉంటే దట్స్ వాట్ ఐ పర్సనలీ లైక్. సో వాట్ డూ యూ ఫీల్? నీ డిజైన్ చాయిస్ ఏంటి? నాకు కింద కామెంట్స్ రాయి. లెట్ మీ ఆల్సో know. I'll see you in the next one. Another good video or an unboxing or anything in those lines. ఎందుకంటే ఫ్యాషన్ పరంగా we have to keep growing and always keep the bigger picture in mind. I'll see you again. Love you.